నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అభివృద్ధి పదంలో కదం తొక్కుతూ ఉందని సంతోషపడడమా? గత పాలకుల నేరాలు నిర్ధారణ అయినా తెలిసి కూడా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మెతకధోరణి ఎవరికీ అర్థం కాలేదు. నిజానికి ప్రజలు ఇప్పటి ప్రభుత్వాలకు ఓటేసి గెలిపించింది ఒక్క అభివృద్ధి కోసమే కాదు, గత పాలకుల భూ కబ్జాలు, వారు చేసిన అవినీతి పనులను, ప్రతిపక్ష కార్యకర్తలను హింసించిన వారిని శిక్షించుతారని ఆశతో ఓటేసినారు. కానీ అది జరిగే పరిస్థితి కనుచూపు మేరలో కూడా కనబడలేదు. వ్యూయర్స్, నా వీడియోలు అందరూ చూస్తున్నారు. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే కిందన మెంబర్షిప్ జాయిన్ అనే ఒక ఇది ఉంటుంది. మీకు ఇష్టమైతే మెంబర్షిప్ని చేసుకోండి. ఇప్పుడు మొదటి రాష్ట్రంగా తెలంగాణ తీసుకుందాం. మొట్టమొదటిగా ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు. ఇందులో కేసీఆర్ స్వయంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని, ప్రతిపక్ష నేతలు, కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్ర ముఖ్య నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, ఇది కింది స్థాయి ఆఫీసు నుండి సీఎంఓ ఆఫీసు వరకు ఫోన్ ట్యాపింగ్ చేశారని అభియోగం. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ జరిగిందని, కాళేశ్వరం కుంగిపోయిన తర్వాత కేసీఆర్ కుటుంబం మొత్తం దోచుకున్నారని అభియోగం. చివరగా ఈ కార్ రేస్లో కేటీఆర్ మీద ముడుపులు తీసుకున్నారని అభియోగం. ఇన్ని అభియోగాలు ఉండగా ఈ అభియోగాలను నామకే వాస్గా ఒక ఇద్దరు ముగ్గురిని ఖైదు చేయడం జరిగింది. వారికి బెయిల్ రావడం జరిగింది. కేటీఆర్ గారిని ఖైదు చేస్తారు అన్నారే కానీ ఎక్కడా ఖైదు చేసిన ప్రక్రియ అయితే కనబడలేదు. అందరికీ బెయిల్ వచ్చి అసలైన నిందితులను ఖైదు చేయలేదు సరికదా, ఆ అభియోగాలన్నీ అభియోగాలుగానే నిలిచిపోయాయి. ఏది నిజం, ఏది అబద్ధం తెలియలేదు. ఎన్నికలప్పుడు వాడుకొనడానికి ఇవి సరిపోతుందేమో మరి. ఇక రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలో గత 5 ఏండ్ల పాలనలో చేయని నేరాలు లేవు. గత ప్రభుత్వం చేయని అవినీతి లేదు. గత ప్రభుత్వం చేయని భూ కబ్జాలు లేదు. ప్రభుత్వం మారుతూనే ప్రభుత్వ ఆఫీసులుగా తగలబడ్డాయి. గత ముఖ్యమంత్రి చేసిన అవినీతి పట్టికలు తీసుకుంటే, అంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కానీ ఖైదు చేస్తే అతని జీవితం సరిపోదు జైలు జీవితం గడపడానికి. అయినా కూటమి ప్రభుత్వం దాన్ని చేయలేదు.